ఈరోజు అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గరలో రిషితేజ అపార్ట్మెంట్ అని ఉన్నది. అక్కడ ఫ్లాట్ నెంబర్ 303లో ఒక అమ్మాయి ఉరివేసుకుందని చెప్పి, అలానే ఒక చిన్న అబ్బాయి మర్డర్ చేయబడినాడని చెప్పేసి మాకు సమాచారం రావడంతో మేము ఇక్కడికి వచ్చేసాం, అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాం. ఈలోగా అక్కడ ఎవరైతే చనిపోయిన అమ్మాయి బండ మీద అమూల్య 30 years, ఆ అమ్మాయి భర్త రవి అనే అతను ఆ ఫ్లాట్ యొక్క ఓనర్ని, అలానే పక్కన నైబర్స్ని సమాచారం తెలుసుకున్న మా పోలీసు సిబ్బంది సమక్షంలో మెయిన్ డోర్ పగలగొట్టి లోపల వెళ్ళి, లోపల కూడా బెడ్రూమ్లో డోర్ వేసి ఉండగా బెడ్రూమ్ డోర్ కూడా పగలగొట్టేసి లోనికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ అమ్మాయి చిన్నపిల్లాన్ని, వాళ్ళ కొడుకు 3.5 సంవత్సరం వయసు ఉంది, అతని నెక్ కట్ చేయబడింది, చాకు కూడా అక్కడే ఉంది. అలానే ఈ అమ్మాయి నోట్లో గుడ్డ పెట్టుకొని ఫ్యాన్కి వేలాడుతూ ఉంది, శారీ వేసుకొని వేలాడుతుంది. కింద ఒక చైర్ వేస్తుంది, ఆ చైర్లో ఒక స్టూల్ కూడా ఉందన్నమాట. అయితే ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందనే కారణాలు వాళ్ళ పేరెంట్స్ కర్నూలులో ఉండటం వలన వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు రాగానే ఆ కారణాలు తెలుసుకుని తదుపరి విషయాన్ని చేపడతాం.